హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈ రోజు రెసిపీ దోస ఆవకాయ. మనం మామిడికాయల సీజన్లో మామిడికాయ ఆవకాయ ఎలా అయితే పట్టుకుంటామో కొంచెం మార్పులతో దోస ఆవకాయ కూడా అదే ప్రాసెస్ అండి. దోస ఆవకాయ తయారు చేయడానికి ముందు దోసకాయని సెలెక్ట్ చేసుకునేటప్పుడు బాగా గట్టిగా ఉండాలి. మెత్తగా ఉన్న దోస ఆవకాయ అయితే టేస్ట్ బాగోదు. దోసకాయ కట్ చేసుకున్న తర్వాత ముక్కలు గట్టిగా ఉంటేనే మనకి ఊరిన తర్వాత ముక్క బాగుంటుంది. దోసకాయకి పైన ముచ్చుక తీసుకుని కొంచెం టేస్ట్ చూడాలండి. దోసకాయలు కొన్ని చేదుగా కూడా ఉంటాయి కదా. తర్వాత చెక్కు తీసేసుకుని లోపల గింజలు కూడా తీసేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనకి గింజలు ఈజీగా తీసేసుకోవచ్చు. గింజలు తీసేసుకుని చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. మనం త్వరగా అంటే 2 రోజులు నెక్స్ట్ డే నుంచి తినడానికి బాగుండాలి అనుకుంటే బాగా చిన్నవి కట్ చేసుకోవాలి. ఒక రోజు తర్వాత 2 రోజుల తర్వాత టేస్ట్ చేసినా బాగుంటుంది అనుకుంటే ఈ మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ కానీ ఒక గిన్నె కానీ తీసుకుని ఏదైనా ఒక కప్పు కొలతగా తీసుకుని 1 కప్పు కారము, అరకప్పు ఉప్పు, అరకప్పు మెంతిపిండి వేసుకోవాలి. పావు టీ స్పూను పసుపు, ఇంకా కొంచెం జీలకర్ర, అది కూడా ఒక పావు టీ స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. ఉప్పు మామూలుగా అయితే మనకి అర కప్పు కన్నా కొంచెం ఎక్కువే పడుతుందండి. కానీ ఇప్పుడు మనం యూజ్ చేసే బ్రాండ్ని బట్టి ఉప్పు కొన్ని ఉప్పగా కొంచెం వేసినా కానీ ఉప్పగా ఉంటున్నాయి కదా. అందుకని ఒకసారి టేస్ట్ తర్వాత చెక్ చేసుకుని అప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి కొంచెం నూనె వేసుకోవాలి. మనం నిల్వ పచ్చడి అంటే సంవత్సరం పాటు నిల్వ ఉండేవి అయితే కొలతలు బాగా కరెక్ట్గా చూసుకుంటాము. ఇది ఒక వారం రోజులు మాత్రమే ఉంటుంది కాబట్టి కొంచెం నూనె వేసుకుని ఇలా కలుపుకోవాలి. మనకి ఒక ముద్దలాగా అవ్వాలన్నమాట. ఎక్కువ నూనె వేసామనుకోండి వేస్ట్ అయిపోతుంది కదా మనకి. అందుకని మనం కొంచెం వారం రోజుల్లోనే అయిపోతుంది కాబట్టి మరీ ఎక్కువ నూనె అవసరం ఉండదు. నూనె అంతా ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఈ విధంగా ముద్దలాగా అవ్వాలన్నమాట. ఒకవేళ ఇలా ముద్ద అవ్వలేదు అంటే ఇంకొంచెం నూనె వేసుకుని కలుపుకోవచ్చు. కొంచెం నూనె ఎక్కువైనా కానీ ఏం అవ్వదండి, టేస్ట్ బాగుంటుంది అంతే. కానీ మనకి వేస్ట్ అవుతుంది అని చెప్పి నేను కొంచెం తగ్గించేవి చెప్తున్నాను. ఇప్పుడు కట్ చేసుకుని ఉంచుకున్న దోసకాయ ముక్కలు ఈ పచ్చడి ఊట ఉంది కదా దీనిలోకి బాగా కలుపుకోవాలి. ఇంకా ఈ దోస ఆవకాయకి మనం పైన చెక్కు తీసేసాం కదా, చెక్కు తీయకుండా కూడా చేసుకోవచ్చు. కానీ ఊరడానికి కొంచెం టైం పడుతుంది కదా తొక్క ఉంది అంటే, అందుకని నేను తొక్క తీసేసాను. ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు అంటే ఒక నెల రోజుల వరకు వాడుకోవచ్చు. కానీ ఫ్రెష్గా ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టుకుని తింటే టేస్ట్ బాగుంటుంది. మనకి ఎప్పుడైనా ఏవైనా ఫ్రిడ్జ్లో పెట్టామంటే కొంచెం టేస్ట్ మారిపోతాయి కదండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి. సాల్ట్ ఒకవేళ సరిపోలేదు అంటే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి, ఇంక అందుకని యాడ్ చేయట్లేదు. ఇప్పుడు దీనిలోకి 8 నుంచి 10 వరకు వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు మరీ పెద్దవి వేసుకోవద్దండి, చిన్నవి వేసుకుంటే త్వరగా ఊరుతాయి. ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నిమ్మరసంని వేసి కలుపుకోవాలి. నిమ్మరసం వేసేటప్పటికి ఈ ఊట చూసారా కొంచెం జ్యూసీగా వస్తుంది. తర్వాత మనకి ఒక 2-3 గంటలు అయ్యేటప్పటికి ఉప్పు ఇంకా నిమ్మరసం కలుస్తుంది కదా, అప్పుడు ఇంకొంచెం జ్యూసీగా కొంచెం ఊట జారుగా కనిపిస్తుంది. దీనిలోకి పోపు కూడా పెట్టుకోవచ్చండి. మనం ఆవకాయ పచ్చడి ఎలా పట్టుకుంటున్నామో దోస ఆవకాయ కూడా అలాగే పడుతున్నాం కాబట్టి నేను పోపు వేయట్లేదు. ఒకవేళ పోపు ఇష్టపడే వాళ్ళు ఉంటే పోపు కూడా మనం మామూలుగా రోటి పచ్చడిలోకి పోపు ఎలా అయితే పెట్టుకుంటామో అలాగే పోపు పెట్టుకోవచ్చు. ఇప్పుడు గాజు సీసాలోకి కానీ వేరే ఏదైనా గిన్నెలోకి కానీ ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఒక 2 గంటలకి మనకి జ్యూసీగా వచ్చి మనం అన్నంలో కలుపుకోవడానికి లేదంటే ఏదైనా ఇడ్లీలోకి దోశల్లోకి వేసుకోవడానికి కూడా బాగుంటుంది. సింపుల్గా అప్పటికప్పుడు తయారు చేసేసుకోవచ్చండి. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. మనకి ఆవకాయ టేస్ట్ ఎలా ఉంటుంది, మనకి మామిడికాయతో ఆవకాయ పట్టుకుంటాం కదా ఆ టేస్ట్ ఎలా ఉంటుందో మనకి ఈ దోస ఆవకాయ కూడా టేస్ట్ అలానే ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. సింపుల్ అండ్ టేస్టీగా దోస ఆవకాయ తయారీ విధానం చూసాం కదండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ ట్రీ ఛానల్.